హలో ట్రేడర్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద యాక్సిడెంటల్ ట్రేడర్ ఆర్కే. రైట్, ఈ వీడియోలో మీకు నవ్వును తెప్పించే సందర్భాలు ఉంటాయి, ప్లస్ ఏడుపు తెప్పించే సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ వీడియోను మనకు ఒక మెమొరీ లాగా, మన గతంలో జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకోవడానికి ఒక సింబల్ లాగా మాత్రమే చూడాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ వీడియోలో మనం బిగినర్ ట్రేడర్ అంటే కొత్తగా ట్రేడింగ్లోకి దిగినోడికి ఉండే కోరికలు, ఆ టైంలో వాడు వేసే తప్పులు, వాడి సైకాలజీ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు మనం ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పుకోవాలి. రైట్, అయితే మనం చిన్న ఉన్నప్పుడు చాలా కథలు విన్నాం కదా. ఆ ఇన్న కథల్లో ఎక్కువగా మనకు నీతి కథలు అనేది ఉంటాయి. ఈ నీతి కథల్లో ఎక్కువ మళ్ళీ ఏముంటాయంటే దురాశ, అత్యాశకు సంబంధించిన కథలు. ఈ దురాశ, అత్యాశకు సంబంధించిన కథల్లో ఎక్కువగా మనకి చెప్పేది నక్క గురించి. గుంట నక్క ఉంటుంది కదా, దాని గురించి. ఓకే, మరి నక్క గురించి ఎందుకు ఉంటుందన్న ఈ అత్యాశకు, దురాశకు సంబంధించింది అని అంటే, ఈ నక్క అనేది సొంతగా వేటాడడం తక్కువ, మిగిలిన జంతువు వేటాడి దాచుకున్న మాంసాన్ని ఎత్తుకపోవడం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ అత్యాశతో, దురాశతో ఉన్నటువంటి సిచ్యువేషన్కు తగ్గటువంటి కథలన్నీ కూడా నక్కకు సంబంధించే ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్గా మనం చాలా కథలు విన్నాం. ఓ సింహం వేటాడుతుంది, లేకపోతే చిరుతపులు వేటాడుతుంది, అది దాస పెట్టుకుంటుంది. ఈ దాస పెట్టుకున్న తర్వాత మాంసాన్ని నైట్ పోయి ఇది దొంగతనంగా తినేసేస్తుంది. ఇట్లా తింటూ తింటూ డైలీ అలవాటు అయిపోయేసరికి దీన్ని బాగా ఆశ ఉండి ఒక చిన్న మాంసం ముక్క తీసుకొని వెళ్ళిపోతే ఓకే. కానీ ఏమవుతుంది, డైలీ రావడం వల్ల ఈ పులికి తెలవడం వల్ల అది ఒక చోట నక్కి దాచుకొని దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో అది అత్యాశతోటి మళ్ళీ వచ్చి ఆ మాంసాన్ని తీసుకొని పోయేటప్పుడు పులి వచ్చి దీన్ని చంపేస్తుంది, లేకపోతే సింహం వచ్చి దీన్ని చంపేస్తుంది. అదేవిధంగా తోటలో కోళ్ళను కానీ మేకలను కానీ పెంచుతున్న ఒక రైతు డైలీ నా కోళ్ళు తగ్గుతున్నాయి, మేకలు తగ్గుతున్నాయి అని చెప్పేసి అబ్జర్వ్ చేయగానే నక్క వచ్చి ఎత్తుకపోతుంది, దొరకలేదని చెప్పేసి దీన్ని ఎట్లయినా దొరకబట్టాలని చెప్పేసి ఒక పన్నాగమ్మని వాళ్ళ అనేది వేస్తాడు, ఆ ట్రాప్లో ఇరకాలని చెప్పేసి. అయితే ఎప్పుడైతే ఇది మాంసం కోసం మళ్ళీ నైట్ వస్తుందో అక్కడ ఒక కొన్ని లేదా మేకను కోసి పెడతారో, ఒక మాంసం ముద్ద గట్టికి గట్టేసి వెళ్ళకుండా దాన్ని కురికి గట్టి గుంజేసరికి వల అనేది దానికే చిక్కుకొని మొత్తుకుంటా ఉంటుంది. ఆ టైంలో రైతు లేచి దాన్ని చంపిస్తారు. అంటే ఇట్లా అత్యాశకు, దురాశకు పోయిన సిచ్యువేషన్లన్నీ కూడా మనకు నష్టాన్ని కలిగించినాయి. అయితే మనం మంచి వ్యక్తిమా, చెడు వ్యక్తిమా సంబంధం లేదు, కానీ అత్యాశ, దురాశ అనేది ఎప్పటికి కూడా మనకు నష్టాన్ని కలిగించినాయి. దాని గురించి చాలా కథలు అనేది విన్నాం. ఆ వీడియోకు మరి దీనికి సంబంధం ఏంటన్నా, ట్రేడింగ్కు దానికి సంబంధం ఏంటంటే, ఈ అత్యాశ, దురాశ అనేది చిన్నప్పుడు నేర్చుకున్నప్పటికి కూడా మన కళ్ళకు మబ్బు పట్టి ఈ భూమి మీద ఉన్న రెండే విషయాలకు మళ్ళీ దాన్ని మర్చిపోయి దిగుతాం. ఆ విషయాలు ఏంటంటే, ఒకటి గ్యాంబ్లింగ్, ఒకటి ట్రేడింగ్. గ్యాంబ్లింగ్లో ఎట్లాగో మనం సపోర్ట్ చేయం, మన ఛానల్ సపోర్ట్ చేయదు కాబట్టి మనం ట్రేడింగ్ గురించి మాట్లాడుకుందాం. మనం ట్రేడింగ్ సంబంధించిన వ్యక్తులం కాబట్టి. అదేవిధంగా దీంట్లోకి దిగిన వ్యక్తి వాడి సైకాలజీ స్టార్టింగ్ టైంలో ఏ విధంగా ఉంటుంది, కోరికలు ఏ విధమైన కోరికలు వస్తాయి అనేది చెప్పుకుందాం. మీకు కూడా ఏవే కోరికలు వచ్చినాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, వీడియో చూసిన తర్వాత. అదే మనలో చాలా మంది ట్రేడింగ్లోకి ఏ విధంగా వచ్చి ఉంటారు, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ద పీపుల్ నేను 1 మినిట్లో 1,00,000 రూపాయలు సంపాదించాను, 1 అవర్లో 10 lakhs సంపాదించాను, ఆప్షన్ బయింగ్ చేసి అని చెప్పేసి ఈ ఆప్షన్ ట్రేడింగ్ సంబంధించిన వీడియోలు చూసి వచ్చి ఉంటాం ఈ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి. అది ఫేక్ ప్రాఫిట్లా నిజమైన తెలుసుకోకుండా ఆప్షన్ ట్రేడింగ్లో దిగుంటాం. దీనికి పెద్ద పీట వేసేది సోషల్ మీడియా. ఓకే, పోనీ ఈ ప్రాఫిట్లు అనేవి పెద్ద అమౌంట్ యూజ్ చేసి తీసిండంటేనేమో ఎవడు కూడా అదలకు రాడు. ఎందుకంటే అంత పెద్ద అమౌంట్ నా దగ్గర లేదు. ఆప్షన్ సెల్లింగ్ సంబంధించి ఇంత అమౌంట్ నేను చేసిన, ఆప్షన్ సెల్లింగ్ చేసి అని చెప్పేసి 10 lakhs యూజ్ చేసి నేను 1 lakh చేసిన చెప్తే ఎవరు రాకపోతుండే కావచ్చు. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే, నేను 10,000 యూజ్ చేసి, నేను 20,000 యూజ్ చేసి, 30,000 యూజ్ చేసి ఇంత అమౌంట్ తీసినా అని చెప్పేసి చెప్పగానే అట్రాక్ట్ అయిపోయి, తెలుసు కదా నక్కెట్లు ఉంటుంది, అట్రాక్ట్ అయిపోయి మనలో చాలామంది డిమార్ట్ అకౌంట్లు టకా 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 ఓపెన్ చేసినాం. మన 1 month శాలరీ అనేది ఫస్ట్ డిపాజిట్ అనేది చేసినాం. ఈ విధంగా డిపాజిట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ట్రేడ్ అనేది ఆప్షన్ ట్రేడింగ్లో, ఆప్షన్ బయింగ్లో కనుక తీసుకొని స్టార్టింగ్ టైంలో 2-3 రోజులు ప్రాఫిట్లో కనుక కొడితే ఈ మనిషి ఊహాలోకంలోకి, డ్రగ్స్ తీసుకున్న వ్యక్తిలాగా ఊహాలోకంలోకి వెళ్ళిపోతారు. మరి అట్లా ఊహాలోకంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి, ఈ రియాలిటీకి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తికి కోరికలు అనేది అనంతం. మామూలుగా కోరికలు అనేది అనంతం. అట్లాంటిది ట్రేడింగ్లో ఇట్లాంటి కష్టం చేయకుండా ప్రాఫిట్లు తీసిందంటే ఈయనంత తోపు ఇక భూమి మీద ఎవడలేడని చెప్పే ఫీలింగ్ అనేది కలుగుతుంది. నేను చేసేది లోక కళ్యాణం కోసం అని చెప్పేసి, ఈ లోకాన్ని కాపాడేది ఫ్యూచర్లో నేనే అని చెప్పేసి థాట్ అనేది మైండ్లో వస్తుంది. నేను కాబోయే వారెన్ బఫెట్, కాబోయే బిల్ గేట్స్, కాబోయే ఎలాన్ మస్క్ అని చెప్పేసి వస్తుంది. కానీ కాబోయే తెలంగాణ అమరవీరుడు అవుతాడని వాడికి తెలియదు. రైట్, ఈ విధంగా కొన్ని ప్రాఫిట్లు మెల్లమెల్లగా తీసిన తర్వాత మధ్యలో ఎక్స్పైరీ కనుక తెలిస్తే, ఎక్స్పైరీ ఆప్షన్ ట్రేడింగ్లో ఏముంటుంది, ఎక్స్పైరీ రోజు ఏమవుతుంది, ప్రీమియం అనేది తక్కువకి వస్తుంది. ఓకే, ఈ 10 రూపాయల నుంచి 300, 400 వెళ్ళిపోయిన సందర్భాలు ఉంటాయి కదా. అట్లాంటి సందర్భాలు కనుక ఆడు ఎంట్రీ అయిన టైంలో కనుక జరిగితే వాని ఆశకు అద్దు లేదు, దగ్గుకు సిగ్గు లేదన్న స్టేజ్లోకి వెళ్ళిపోతాడు. అంటే ఇంకా ముదురుతుంది వాని ఆశ అనేది, ముదురుతుంది, కోరికలు అనేది ముదిరి ఈ 10 రూపాయలకు వచ్చింది కదా, దీన్ని నెక్స్ట్ ఎక్స్పైరీ నాకు దొరుకుతాయి కదా, ఇప్పుడు పెరిగింది కదా, నెక్స్ట్ ఎక్స్పైరీకి నేను ఎట్నే చేస్తా,
ఓకే, ఒక 100 లాట్లు, 60 లాట్లు, 70 లాట్లు తీసుకుంటా అక్కడ పెరుగుతుంది, కోటేశ్వరుని అయిపోతా అని చెప్పేసి అనుకుంటాడు. చలో పొరపాటున ఇట్లాంటి ట్రేడర్ అనుకోకటి దొరికింది, పొరపాటున కర్మగాలి ఎండింగ్ దాకా ఉన్నాడు, హైయెస్ట్ ప్రైజ్కు బుక్ చేసిన ప్రాఫిట్ అని మనం అనుకుంటే వాడి మైండ్లో ఏ విధమైన కోరికలు ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకు ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మనకి ఏం చూపిస్తారు వీడియోలలో, కార్ వెనక నిలబడతాడు. ఓకే, కార్ వెనక నిలబడి ఈ ఆడి కార్ నేను ఒక 1 monthలో తీసుకున్న ట్రేడింగ్ చేసి ఇట్లా పైన పోతుంది, కిందికి పోతుంది, ఇట్లా వస్తాలే, ఇట్లా అమ్మాలి, ఇట్లా కొనాలని చెప్పేసి చూపెట్టగానే ఈ పని ఎవడైనా చేయొచ్చు భూమి మీద, అసలు తెలివికి కష్టానికి సంబంధం లేదు, కళ్ళు మూసుకొని కూడా చేయొచ్చనే సింపుల్ రీతిలో చెప్పడం వల్ల, ప్లస్ ఈ బిల్డింగ్ల ముందట నిలబడి, పెద్ద పెద్ద బిల్డింగ్ల ముందట నిలబడి నేను ఏ పని చేయ, ఇంత పెద్ద ఇల్లు కొట్టినా నేను ట్రేడింగ్ చేసి అని చెప్పి చెప్పడం వల్ల థాట్ అనేది వీని మైండ్లో కూడా వచ్చి ఫస్ట్ మైండ్లోకి వచ్చేది ఏంటంటే కారు, బంగ్లా, పనులు 10 అకౌంటెంట్లు, సిఏ 10 మంది, సీదా ఈ బెంజ్ కారు, లంబోర్గిని కారు. ఓకే, నీ ఎన్ని రోజులు రా ఈ సైకిల్ మీద బైక్ మీద తిరిగేది, ట్రేడింగ్లో కొట్టినా ఒక గట్టి ప్రాఫిట్ కొడతా మొత్తం టకా. ఓకే, మల్టిప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏమవుతుందంటే ఆప్షన్ ట్రేడింగ్లో మల్టిప్లికేషన్ అనేది ఉంటుంది. పొరపాటునాడు స్టార్టింగ్లో 1 lakh తోటి ఒక 10,000 ప్రాఫిట్ కొట్టిండు అనుకుందాం. ఓకే, వెంటనే మల్టిప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏమవుతుంది, ఆడు ఇంటూ కొడతాడు, సీదా ఇంటూ కొట్టి 30 రోజులకి వేసుకుంటాడు. 30 అంటే 30 ఏమి ఉంటాయి, 22 ట్రేడింగ్ సెషన్ ఉంటాయి, 10,000 ఉంటూ 22. 1 monthలో నేను ఇంత సంపాదిస్తాను, నాకు ఒక్క రోజులో ఇంత వచ్చినాయంటే 1 monthలో నేను ఇంత సంపాదిస్తాను, నన్ను కొట్టేటోడికి భూమి మీద లేరు రాబాయి అని చెప్పేసి ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతాడు. అంటే మల్టిప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా వేరే దేంట్లో కాదు, ఈ భూమి మీద ఏ బిజినెస్లో కాదు, కేవలం ఆప్షన్ ట్రేడింగ్లో మాత్రమే అవుతుంది. ఎందుకంటే అంటే ఇమ్మీడియట్ ప్రాఫిట్, ఇమ్మీడియట్ లాస్. రైట్, ఈ సైకిల్ మీద ఎవరు తిరుగుతారు బాయ్, ఈ బైక్ మీద ఎవరు తిరుగుతా, నాకు కారు కొనుక్కుంటా ఆరామ్సే, మా ఫ్యామిలీని దింపుతా, నా ఫ్రెండ్స్తో ఎక్కించుకొని తిరుగుతా. ఓకే రైట్, పెద్ద బంగ్లా ఉంటాయి, ఇంట్లో ఎవరు ఉంటారు బాయ్, ఈ కూలిపోయిన ఇంట్లో ఇటుకెళ్ళి ఇంట్లో ఎవడు ఉంటాడు. ఇప్పుడు మనం ట్రేడర్, ఓకే, ఏ డాక్టర్ పనిచేయడు మన ముందర, ఏ లాయర్ పనిచేయడు, ఏ ఇంజనీర్ పనిచేయడు, ఎవడు కూడా పనిచేయడు, కాబోయే కోటీశ్వరులం మనమే అని చెప్పేసి దాటా తెచ్చి బంగ్లా అనేది మైండ్లోకి వస్తుంది. పెద్ద ఒక విల్లా, దాని చుట్టూరు ఒక పెద్ద బార్డరు, దాని చుట్టూరు 10 ఎకరాల గార్డెన్, ఇవన్నీ కూడా మైండ్లోకి వచ్చి ఈ ఇంట్లో ఎవరు ఉంటారు కాబట్టి నేను బంగ్లా తీసుకుంటా, పెద్ద బంగ్లా అని చెప్పేసి థాట్ అనేది మైండ్లోకి వస్తుంది. వీడియో ఒకరి కింద పనిచేస్తాడు ట్రేడింగ్లో రాకుండా. ట్రేడింగ్లోకి వచ్చిన తర్వాత ఏమైతే 4 ప్రాఫిట్ కొట్టిన తర్వాత ఇప్పుడు నేను ఇంకొని కింద పనిచేస్తుంటే పోయి నా కింద ఇంకొని పనికి పెట్టుకుంటా, 10 మందిని పనికి పెట్టుకుంటానే థాట్ అనేది అసలు రాజాలాగా బతుకుతా. ఈ బతికే కూడా బతుకుతారు పోయి, రాజాలాగా బతుకుతా, సింహాసనం మీద కూర్చుంటా, నా కింద ఒక 10 మంది పని వాళ్ళని పెట్టుకుంటానే థాట్ అనేది పక్కా వస్తుంది. ఈ ఒక్క అకౌంట్ మనకు సరిపోదు, ఎందుకంటే ఫ్యూచర్లో మనకు డబ్బులు వస్తాయి. ట్రేడింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసినాం, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసినాం మనం అంతే. ఓకే, జస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ బిగినింగ్ అంతే, అది ట్రైలర్ అది అంతే, ఇంకా సినిమా బాకీ ఉందని థాట్ మైండ్లో వచ్చి ఈ ఒక అకౌంట్ సరిపోదు, 10 అకౌంట్లు తీసుకోవాలని చెప్పేసి ఏ బ్యాంకులు మంచిగా ఉంటాయి, పెద్ద పెద్ద బ్యాంకులు లిమిట్ లేకుండా మనకు ఉంచుకునే బ్యాంకులు, పెద్ద అకౌంట్లు ఫ్రీ చేయకుండా అని చెప్పేసి బ్యాంక్ అకౌంట్లను లేపుతూ ఉంటాడు. ఓకే, తీసి పెట్టుకుందాం అనే ఆలోచన అనేది వస్తుంది. రెండోది సిఏలు, చార్టెడ్ అకౌంటెంట్లు ఒక 10 మంది, ఒకడు మెయిన్ అకౌంటెంట్, ఆయన కింద ఇంకో 9 మంది అసిస్టెంట్లు. అంటే ఎందుకన్నా అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా, గుత్తల పైసలు వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా. మరి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటే ఇంక ఇబ్బంది అవుతుంది కదా, ఇటు ట్రేడింగ్ చేయాలి, సిస్టమ్ ముందర కూర్చోవాలి వీడు. మరి ఈడు పోయి ఇన్కమ్ ట్యాక్స్ కడితే మరి అలా బొక్క కదా, మనం డైలీ ఒక 1 కోటి రూపాయలు మిస్ కావా, ట్రేడ్ చేస్తే మనకు 1 కోటి రూపాయలు వస్తాయి కదా, డైలీ 1 కోటి 20 రూపాయలు వస్తాయి కదా. మరి అది 1 కోటి రూపాయలు మిస్ అయిపోతుంది, ఆ 1 కోటిలో 50 లక్షలు నీకు ఇచ్చేస్తే ఆడు చూసుకుంటాడు, సీఏ గారు కట్టేస్తాడు. ఓకే, అట్లా ఒక 10 మంది సీఏలు పెట్టుకుంటా నాకు కింద అని చెప్పేసి తాడు కూడా వస్తుంది. ఇట్లాంటి ఆశకు హద్దు లేదు, దగ్గుకు సిగ్గు లేదు అనే స్టేజ్లోకి వెళ్ళిపోతాం మనం. మరి మీకు ఏ కారు మైండ్లోకి వచ్చింది, ఏ బంగ్లా మైండ్లోకి వచ్చింది, మీరు పనులను కింద పెట్టుకుందాం అనుకున్నారా, 10 అకౌంట్లు యూజ్ చేద్దాం అనుకున్నారా, పెద్ద పెద్ద బ్యాంక్ అకౌంట్లు తీద్దామని అనుకున్నారా, లేకపోతే సీదా స్విస్ బ్యాంక్లో అకౌంట్ తీద్దాం అనుకున్నారా, లేదా సీఏలను ఏమైనా పెట్టుకుందాం అనుకున్నా, నాకు ఇన్కమ్ ట్యాక్స్ కొంచెం నాలెడ్జ్ లేదు, నేను కట్టకడ పైసలు సంపాదిస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టనీకి ఒక సీఏను నా కింద పెట్టుకుంటా అని చెప్పేసి మీరు అనుకున్నారా, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయితే నాకు మాత్రం ఒక కార్ అనేది మైండ్లో ఉంటే, మరి మీకే కార్ మైండ్లో ఉందని నాకు తెలియదు, కానీ నాకు మైండ్లో ఉన్న కార్ ఏంటంటే కింద ఎవర్నా. ఓకే, అప్పుడు కరోనా రాకముందు 16 లక్షలు ఉంటే మనం ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ కారే కొందామని అనుకున్నా. ఓకే, ఫస్ట్ ప్రాఫిట్ రాగానే క్యాలిక్యులేషన్ చేసిన 1 month నుంచి టకా ఇంటూ కొట్టుకుంటా వెళ్ళిపోయినా. ఒక మరి ఇట్లా కాదు, స్పీడ్గా వేయాలి ట్రేడింగ్ అని చెప్పేసి, తొందర కొనాల కార్ అని చెప్పేసి అనుకున్నా. అది అప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ 16 లక్షలు, ఇప్పుడు కరోనా తర్వాత పెరిగి ఉండొచ్చు. ఓకే, నా కార్ అయితే అది చాలా బాగుంటుంది. రైట్, ఇది ఈ విధంగా ఎన్నో కోరికలు మైండ్లో వస్తాయి, ఊహాలోకంలోకి వెళ్ళిపోతాడు. డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి ఎట్లయితే ఊహాలోకంలోకి వెళ్ళిపోతాడో అట్లా ఊహాలోకంలోకి వెళ్ళిపోతాం మనం.
రియాలిటీకి దూరం అవుతాం. ఎందుకన్నా రియాలిటీకి దూరం అవుతున్నాం అంటే ఏ కష్టం చేయకుండా అట్లా పైసలు వస్తున్నాయని చెప్పేసి మనకు అనిపిస్తుంది. కానీ అసలైన కథ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇట్లా ఈ కోరికలన్నీ మళ్ళీ మన మైండ్లో నుంచి చచ్చిపోవడం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడైతే ఎక్స్పైరీ రోజు ఎక్స్పైరీ రోజు ఒకసారి మన అకౌంట్ ఖాళీ అవుతుందో తీసుకుంటూ ఉంటాడు కదా, హెవీ క్వాంటిటీ వేస్తాడు కదా ర్యాండమ్గా. బిగినర్ ఏం చేస్తాడు, ఇష్టం వచ్చినట్టు క్వాంటిటీ అనేది వేస్తాడు, ర్యాండమ్గా ట్రేడింగ్ అనేది తీసుకుంటాడు. అట్లాంటి టైంలో కొన్ని రోజులు ప్రాఫిట్లు కొట్టి ఒకసారి పెద్దగా అకౌంట్ ఎగిరిపోయిన సందర్భంలో ఈ ఆశలు అనేది చచ్చిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు కొంచెం ఎమోషన్స్ డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి ఆ వ్యక్తిని. నెక్స్ట్ ఏం చేస్తాడు, ఈసారి మిస్ అయిపోయిందిరా, నెక్స్ట్ టైం కొంచెం కానియద్దు, ఇదేదో ఉంది, ఇంకొంచెం అమౌంట్ తెచ్చుకుందాం, ఈ లాస్ను రికవరీ చేసుకుని బయటకు వెళ్ళిపోదాం. అంటే సపోజ్ ఒక 1 lakh లాస్ అయిపోయి ఉంటుంది. కొంచెం ఒక 2 నెలలు పనిచేసి మళ్ళీ అమౌంట్ తీసుకొచ్చి మళ్ళీ 20-30 చేసి 10,000తో స్టార్ట్ అయితే మెల్లగా టకటక గుడ్డిగా ప్రాఫిట్ కొట్టి 1 lakh దాకా అవుతుంది అకౌంట్. 1 lakh కాగానే ఎక్కువ క్వాంటిటీ ఇస్తాడు, ఒకటేసారి అకౌంట్ అనేది ఎగిరిపోతుంది. అది కూడా ఎక్స్పైర్ రోజు 10 నిమిషాలలో ఎగరగొట్టేసుకుంటాడు. ఆ ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ అరే ఈ పోయిన డబ్బు నాకు లాస్ రికవర్ అయితే సరిపోతుంది, నేను బయటకు వెళ్ళిపోతా అని చెప్పేసి అనుకుని మళ్ళీ ఇంకింత డబ్బు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకో 2 నెలలు పనిచేస్తాడు, కానీ పనిచేసి మళ్ళీ ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా మెల్లమెల్లగా లాసులు అనేది స్టార్ట్ అయ్యి ఈ ఎమోషన్స్ కంట్రోల్ కాక ఈ లాస్ రికవరీ అనే దూలతో ర్యాండమ్ ట్రేడింగ్, ఓవర్ ట్రేడింగ్, మార్కెట్ మీద పగ అనేది పెంచుకొని రివెన్యూ ట్రేడింగ్ చేసి ప్రాఫిట్ వస్తే నమ్మడం, పోర్ట్ఫోలియో రెడ్లో పోతే ఏడవడం, క్రమశిక్షణ లేకుండా ట్రేడింగ్ చేయడం, దానికి మెల్లమెల్లగా అడిక్షన్ కావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా సైకాలజీలోని భాగాలు. హ్యూమన్ సైకాలజీ. ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోలేకపోవడం అనేది హ్యూమన్ సైకాలజీ. 100 మందిలో ప్రతి 100 మందిలో 80 మంది ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోలేరు. ఈ 100 మందిలో 20 మంది మాత్రమే రాయిలాగా ఉంటారు. అంటే దీన్ని పట్టించుకుంటాడు, దీన్ని పట్టించుకోవద్దో పట్టించుకోడు. మరి అన్న ఇంత దారుణమైన స్టేజ్లోకి పోవడానికి కారణమైన విషయం ఏంటంటే ఒకటి అత్యాశ, రెండవది అదృష్టం. ఈ అదృష్టం అనే కాన్సెప్టు ఈ భూమి మీద ఉన్న అత్యంత దరిద్రమైన విషయం. ఆశ అనేది అందరికీ ఉంటుంది. ఆశ అతిగా ఉండడం, కావాల్సిన దానికంటే ఎక్కువ కోరుకోవడం అనేది అత్యాశ. దురాశ ఏంటంటే వాడిది కూడా మనకే కావాలి, పక్కనోడిది మనకే కావాలి, వెనకనోడిది మనకే కావాలి, అన్నీ మనకే దక్కాలి, ఎవడు కూడా దక్కద్దు, నేను కుప్ప పెట్టుకోవాలి, దాస పెట్టుకోవాలి ఇట్లా అని చెప్పేసి కలిగే ఆశనే దురాశ. దురాశలో మనకేమవుతుందంటే ఓవర్ ట్రేడింగ్ అనేది అవుతుంది. ఎట్లా అంటే ఇక్కడ మనం ట్రేడింగ్ అనేది తీసుకున్నాం, పోయింది, కాల్ ఆప్షన్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం, ఒక 10,000 వచ్చింది, క్లోజ్ చేసేసినాం, అయిపోయింది ట్రేడ్. నెక్స్ట్ మార్కెట్ ఇట్లా వస్తుంది, మళ్ళీ ఇట్లా పోతుంది, ఇట్లా వస్తుంది. అయితే ఇదంతా చూసిన తర్వాత మార్కెట్ క్లోజ్ అవుతుంది. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అరే అమ్మ ఇక్కడికి మార్కెట్ పడ్డది, ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకుంటే అయిపోతుండే, అరే ఇక్కడికి వచ్చింది, ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకుంటే అయిపోతుండే, ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకుంటే అయిపోతుండే. అంటే ఈ మూవ్ నాకే కావాలి, ఇది అయిపోయింది, సపరేట్ గోకోడు అని అనాలిసిస్ ప్రకారం వచ్చింది, ప్రాఫిట్ కొట్టిండి, వెళ్ళిపోయాడు, అయిపోయింది, గోకోడు. ఈ మూవ్ నేను దొరకబట్టాలి, ఈ మూవ్ దొరకబట్టాలి. ఇది దురాశ. ఇక్కడ నుంచి మెల్లమెల్లగా అకౌంట్ అనేది ఖాళీ అయితే ఉంటూ ప్రాఫిట్ వచ్చినప్పుడు నవ్వుతూ, లాస్ వచ్చినప్పుడు బాధపడుతూ ఈ ర్యాండమ్ ట్రేడింగ్, ఓవర్ ట్రేడింగ్, అత్యాశ, దురాశ, ఏడుపు, పగ, నవ్వు, క్రమశిక్షణ లేకుండా ట్రేడింగ్ చేసి ర్యాండమ్ ట్రేడింగ్ చేసి ఎక్కడ దొరికితే అక్కడ ఎంట్రీలు ఇచ్చి మెల్లమెల్లగా దానికి బానిస అనేది అయ్యి ఆల్మోస్ట్ గ్యాంబ్లింగ్ డిజార్డర్ వరకు వెళ్ళిపోతారు చాలామంది. రైట్ అన్న, నవ్వు తెప్పించే విషయాలు అయిపోయినాయి. మరి బాధాకరమైన విషయాలు ఏంటంటే పాపం వాడు పేదోడై ఉండి ఈ పేదోడి మనలో ఎప్పుడైతే వాడి పరిస్థితి అనేది చిన్న ఉన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తారు, వాడి కుటుంబ పరిస్థితి ఆర్థికంగా మనం నిలదొక్కుకోవాలి, ఎవరి కింద పనిచేసే ఎవరిని అడుక్కునే విధంగా మనకు జీవితాలు ఉండకూడదనే థాట్ మైండ్లో ఉండి పాపం ఈ థాట్తో ఎప్పుడు ఉండి అట్లాంటి సమయంలో ఈ ట్రేడింగ్ కనుక తగిలితే అరే ఒక దారి దొరికింది రాబాయ్, నేను బాగుపడతా, మా అమ్మ నాన్నని బాగా చూసుకుంటా, ఒకవేళ పెళ్ళైనోడైతే నా పిల్లలను బాగా తెప్పించుకుంటా, నా భార్యను బాగా చూసుకుంటా, నా ఫ్యామిలీ అందరినీ బాగా చూసుకుంటా, పెద్ద ఇల్లు పడతా, ఈ వృత్తుల నుంచి వాళ్ళని బయటకు తెస్తా, ఈ బాధల నుంచి విముక్తి కలిగిస్తా అని చెప్పేసి ఈ థాట్ అనేది మైండ్లో ఉండడం వల్ల ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయి ఈ ట్రేడింగ్కు, ఆప్షన్ ట్రేడింగ్కు దిగి చాలామంది సూసైడ్లు చేసుకుంటారు. మనం గతంలో ఆల్రెడీ వీడియోలు చూసినాం, న్యూస్ పేపర్లో కూడా వచ్చినాయి చాలా విషయాలు. అంటే అనవసరంగా బలైపోతారు. అంటే ఈ నా కొడుకులు సింపుల్గా చెప్తున్నాయి, ఎట్లాంటి కష్టం చేయాల్సిన అవసరం లేదు, దాంట్లో ఒక స్ట్రాటజీ ఉంటుందని చెప్పారు, ఇంత రిస్క్ తీసుకోవాలని ఉంటుందని చెప్పారు, ఇంత ప్రమాదం ఉంటుందని చెప్పారు, సంఖ్య ఆగిపోయిన తర్వాత చెప్తారు అవన్నీ. అట్లా ముందే ఒకటి ఇప్పుడు ఎందుకంటే నాకు బిజినెస్ కావాలి, 1000 రూపాయలు ఉన్న ఆప్షన్ బయ్యింగ్ చేయొచ్చు, కొత్త మీ దగ్గర 1000 రూపాయలు ఉంటాయి, ఎంత పెద్దోడైనా 1000 రూపాయలు ఉంటాయి, స్టార్ట్ చేస్తాడు, ఆగుతాడు, అక్కడికి ఆగడు, ఎవడిలు నాశనం అయింది,
వీడు మంచోడు, ఇంత ఇన్ని ఇల్లును బాగు చేసుకుందాం, ఈ పేదరికం నుంచి బయటపడదామనే తాటు వీడికి రావడం మంచిది. అంటే బాగుపడడం మంచి తాట కదంటే బాగుపడడం మంచిది, కానీ దాంట్లో ఉన్న ప్రమాదం మనకు తెలియకుండా ఈ అత్యాశ అనేది పెంచుకొని మన పరిస్థితి అనేది ఏం చేస్తుందంటే ఈ ట్రేడింగ్ అనేది దాంట్లో ఇంకా నిండా మునిగే విధంగా చేస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తే చాలామంది పేదోళ్ళే ఎక్కువ ఈ అలవాట్లకు బానిసేది. ఇక గుద్దపలిసిన వాడు అలవాటే ఒక 10 ఎకరాలు తలగెట్టినట్టే ఏం ఉండదు, ఏం పరాకు ఉండదండి. కానీ ఈ పేదోళ్ళే అప్పులు తీసుకొచ్చి ఓకే ఏదైనా ఉంటే తాకట్టు పెట్టి, ఇంట్లో బంగారం ఉంటే బంగారం తాకట్టు పెట్టి, నా పిల్లల భవిష్యత్తు మంచి చేసుకుందాం, ఓకే నా ఫ్యామిలీ భవిష్యత్తు మంచి చేసుకుందాం, ఇది ఒక దారి దొరికింది భలే ఉండేది అని చెప్పేసి అట్రాక్ట్ అయిపోయి దిగి పూణే అనేది మనం నేర్చుకుంటాడంటే నేర్చుకునే సిచ్యువేషన్ అంటే రానియకుండా చేస్తుంది. ఎందుకంటే అంత కథ రాకుంటుంది ఆప్షన్ ట్రేడింగ్. చిన్న ఆప్షన్లకి దిగుతున్నాడు, స్వింగ్ ట్రేడింగ్లోకి దిగాడు. ఆప్షన్ ట్రేడింగ్లో ఏమవుతుంది, ఎక్స్పైరీ ఉంటుంది. ఈ ఎక్స్పైరీ కనుక ఆడు అలవాటు అయితే అవుటే కాని పని. వాని భూమి మీద ఎవడు కూడా కాపాడలేడు, వాని వాడు తప్ప, మళ్ళీ వాన్సోయి వానికి వస్తే తప్ప. అట్లాంటి భయంకరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. అప్పుల బాధల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా మనం చూసాం. ఈ వచ్చే వానికి కోరికలు, వాడున్న పరిస్థితికి వచ్చే కోరికలు అనేవి ప్లస్ ఆ సైకాలజీ ఖరాబ్ అయ్యి మానసికంగా కొంచెం ఇబ్బంది పడి కొలాప్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది బిగినర్. అయితే చాలామంది ఆ విధంగా తయారైన వ్యక్తుల గురించి కూడా మనం ఆల్రెడీ వీడియోలు చేసుకున్నాం. మనకు స్టార్టింగ్లో నవ్వొచ్చినప్పటికీ వెనకాల మనం తెలుసుకున్న విషయాలు, చివరకు మనం తెలుసుకున్న విషయాలు చాలా బాధని కలిగించే విధంగా ఉంటాయి. కాబట్టి మన ఛానల్లో వీడియోలు ఎవరైతే చూస్తారో చెప్పిన విషయాలను జాగ్రత్తగా వినాలా. చిన్న చిన్న అమౌంట్ తోటి ట్రేడింగ్ చేయొద్దు, అది గ్యాంబ్లింగ్ డిజైడర్కు దారితీస్తుంది. మీరు ప్రయత్నం గట్టిగా చేయాలనుకుంటే పెద్ద క్యాపిటల్ తెచ్చుకోరి, కొన్ని రోజులు పని చేయరు, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేసి ఒక 5 లక్షలు తెచ్చుకోరి, సొంత డబ్బు తెచ్చుకొని డైరెక్ట్ ఆప్షన్ సెల్లింగ్ నుంచే స్టార్ట్ చేయండి. తర్వాత ఆప్షన్ బయింగ్లోకి దిగండి. మనం ఒక ప్లాన్ వేసుకున్నాం కదా, భగీరథ ప్రయత్నం అని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే దాంట్లో చెప్పిన ఆ విషయాలు గమనించి మెదులుతారని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రేపటి వీడియో మళ్ళీ వెళ్దాం. బాయ్ బాయ్.